ఎగ్జామ్స్ ఎక్కడ చూసినా అదే కదా వినిపించేది. అసలు నేను చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయా, లేకపోతే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ నేను రాయగలుగుతానా, అసలు నాకు తెలిసినవే వస్తాయా, నేను అనుకున్నంత లేదా నా పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే మార్క్స్ని అచీవ్ చేస్తానా? ఎన్సీఆర్టీ ఏం చెప్తుంది తెలుసా? ఒక స్టడీ ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే పిల్లల్లో 80% మంది పిల్లలు ఈ ఎగ్జామ్ స్ట్రెస్కి గురవుతున్నారు అని. అది నేను చెప్పట్లేదు, ఎన్సీఆర్టీ స్టడీ చెప్తుంది. చాలాసార్లు ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని కనుక మనం మేనేజ్ చేయకపోతే నా పర్ఫార్మెన్స్ని చాలా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? హాయ్, నేను సంజీవ్ కుమార్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ కెరియర్ కోచ్. రాబోయే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎఫెక్టివ్గా ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్రాక్టికల్ టిప్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఆర్ యు రెడీ? Share this video with someone who is going to write their board exams.